అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు టాక్స్ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మూత పెట్టుకొని వేడి చేయాలండి. తర్వాత దాంట్లో కార్న్ వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. మూత తీసాక చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి. దాన్ని గరిటెతో పట్టుకొని చూస్తే ఎక్కువగా తక్కువగా కాకుండా మీడియంగా బాయిల్ చేసుకోవాలి. ఆ ఉడికించిన కార్న్ని గ్యాస్ ఆఫ్ చేసి ఉడికించిన కార్న్ని తీసుకొని జాలీలో వేసుకోవాలి. వాటర్ అన్నీ వడగట్టుకోవాలి. దాన్ని చూడండి ఇలా పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండద్దు, బాగా గట్టిగా ఉండద్దు, అలా ఉండాలి. తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. కార్న్ మొత్తం చల్లారనివ్వాలి. గట్టితో ఇలా తిప్పుతూ చల్లార్చాలి. తర్వాత దాంట్లో పెప్పర్ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో తర్వాత 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అది సరిగా కలవకపోతే దాంట్లో కొంచెం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కార్న్కి మొత్తం పిండి పట్టేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు, డీప్ ఫ్రైకి అయ్యేటట్టుగా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ప్రాపర్గా కలుపుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రైకి సరిపోయేటట్టుగా కలుపుకున్న తర్వాత కడాయిలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కార్న్ కొంచెం వేసుకొని ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. కొద్దిగా తీసుకోవాలి, ఒకటేసారి చాలా తీసుకోవద్దు. కొంచెంగా బ్యాచ్ల వైజ్గా కార్న్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కార్న్ని చూడండి ఇలా ఫ్రై అయ్యాక బయటికి తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిగిలిన కార్న్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్యాచ్ల వైజ్గా వేసుకుంటూ తీసుకోవాలి. అలాగే బాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా కొంచెం బ్రౌన్ షేప్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కార్న్ని. ఇలా ఫ్రై చేసిన కార్న్ని గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఆనియన్ వేసుకొని చాలా ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట మీద మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ పెద్దగా పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన కార్న్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈ టమాటో కెచప్ అదంతా దీనికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఆప్షనల్ అండి, ఇది కావాలంటే లెమన్ పిండుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. లెమన్ పిండుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.